ఎందుకంటే ఇది శరీరానికి ఎటువంటి హాని చేయదని వారు చెప్తూ ఉన్నారు. మరి ప్రపంచంలో దగ్గరగా 48,000 కంటే అధికంగా అనేక రకాల సాలెపురుగుల్లో జాతులు ఉన్నాయని, మరి ఇవి కొన్ని రకాల శాకాహారాన్ని అంటే చెట్ల యొక్క రసాన్ని కూడా ఇవి తింటాయని అనేక రకాల పరిశోధనల్లో తేలింది. నిజంగా ఇంత చిన్న జీవిలో ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలను ఉంచడం ఆ సృష్టికర్త గొప్పతనానికి నిదర్శనం. సాలెపురుగుల గురించి ఇంకా ప్రత్యేకంగా మనం అనేక అంశాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా సరే అనేక రకాలుగా చదువుకోవాలంటే ఈనాడు జ్ఞానం ఎంతగానో ఉంది. అనేక రకాల లైబ్రరీల్లో అనేక మంది శాస్త్రవేత్తలు కూడా వీటి మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఉన్నారు. మరి మనకి తెలిసినవి కొన్నే, కానీ తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క జీవిలో కూడా మనకి కొన్నే విషయాలు తెలుసు, తెలియని విషయాలు ఇంకెన్నో దాగి ఉన్నాయి. కానీ ఖురాన్ మరియు హదీసుల్లో చూసినట్లయితే కనుక ఖురాన్ మరియు హదీసుల్లో సాలెపురుగు గురించి ప్రస్తావించబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇవి ఆ జీవి యొక్క బలహీనత మరియు అదే సమయంలో అది అల్లా యొక్క ఆజ్ఞకు, అల్లా యొక్క మాటకు లోబడి చేసే ఒక అద్భుతమైనటువంటి పనుల గురించి కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఖురాన్లో 29వ అధ్యాయం 41వ వాక్యంలో, ఖురాన్లో ఈ యొక్క వాక్యంలో అల్లా ఏం చెప్తున్నాడంటే, అల్లాను వదిలి అంటే ముందుగా అల్లా అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అల్లాను వదిలి అనే ముందు అల్లా అంటే, అల్లా అనేది అరబ్బిక్ పదం. ఇతర లాంగ్వేజ్లలో ఉదాహరణకి సంస్కృతిలో దేవా అని, గ్రీకులో థాయస్ అని, ఇతర సెమెటిక్ భాషల్లో శక్తిమంతుడు అని, మరి అదేవిధంగా తమిళంలో కడవులని, తెలుగులో దేవుడు అని, మరి పరమాత్మ, ఈశ్వరుడు, అల్లా, యెహోవా, ప్రభువు, వాహిగురు, తీర్థంకరుడు, మరియు జినుడు అని ఇలా ఇలవేలుపు, అనంతుడు, భగవంతుడు, సర్వేశ్వరుడు, విధాత అని, చైనీస్లో అయితే షెన్ అని, జపనీస్లో అయితే కామి అని, కొరియన్లో అయితే హనానిమ్ అని, పర్షియన్లో అయితే ఖుదా అని, అరబ్బీలో అయితే అల్లా అని అంటారు. సృష్టికర్త, ప్రభువు, దేవుడు, కరుణామయుడు, రబ్, ఖుదా ఈ యొక్క పదాలని అరబ్బిక్ భాషలో అల్లా అని అంటారు. మరి ఇక్కడ అల్లా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క సూరాలో 29వ అధ్యాయం 41వ వాక్యంలో, మీరు సృష్టికర్తను అంటే అల్లాను వదిలి ఈ యొక్క సృష్టింపబడ్డ ఆ సృష్టికర్త ద్వారా సృష్టింపబడ్డ ఇతరులను సృష్టింపబడ్డ వాటిని సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. ఎందుకంటే అది ఒక గూడును నిర్మించు